హాయ్ పిల్లలు, ఇవాళ మనం వినబోయే కథలో ఒక తెలివైన కోతి ఒక మొసలి ఉన్నాయి. అయితే కథలోకి వెళదాం. ఒక నది ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టుపైనే చిట్టి అనే కోతి ఉండేది. ఆ చురుకైన తెలివైన కోతి చెట్టుపై మామిడి పండ్లు తింటూ పక్షులతోనూ మరియు ఇతర జంతువులతోనూ సరదాగా సంతోషంగా ఉండేది. ఒకరోజు నీటిలో నుంచి ఒక మొసలి బయటికి వచ్చింది. ఆ మొసలి చిట్టితో మృదువుగా, హే కోతి సోదరా, నీ దగ్గర పండ్లు చాలా ఉన్నాయే, నాకు కూడా పంచుతావా అంది. చిట్టి వెంటనే ఒక మామిడి పండు విసిరింది. అంతేకాక మరింత ఉత్సాహంగా, నా స్నేహితుడా, ఇవిగో తీసుకో అంటూ మరిన్ని మామిడి పండ్లను ఇచ్చింది. అలా రోజూ మొసలికి మామిడి పండ్లు ఇస్తుండడంతో చిట్టికి మంచి మిత్రుడు దొరికినట్టే అయింది. మొసలి ఆ మామిడి పండ్లను తన భార్యకు తీసుకువెళ్ళింది. అతడి భార్య అమ్మి చాలా అసూయ కలిగినది. ఆమె ఆగ్రహంగా, నీవు నాకు మామిడి పండు తెచ్చావా? నాకు ఆ కోతి గుండె కావాలి, అది తింటే నా ఆరోగ్యం బాగుపడుతుంది అంది. మొసలి బాధపడింది. కాని భార్య మాట వినక తప్పలేదు. ఇష్టం లేనప్పటికీ చిట్టి దగ్గరకు వెళ్ళి, చిట్టి, మా ఇంటికి రా, మా ఇంటి దగ్గర చక్కని పండ్లు ఉన్నాయి, నన్ను నమ్ము, నీ స్నేహితుడిని కదా అంది. చిట్టికి కాస్త సందేహం వచ్చినా మొసలిపై ఎక్కి బయలుదేరింది. నది మధ్యలోకి వచ్చాక మోస్లీ చిట్టితో, నా భార్యకు నీ గుండె కావాలి చిట్టి, నిన్ను అందుకే తీసుకెళ్తున్నా అంది. చిట్టికి ఒక్క క్షణం షాక్. కానీ భయపడకుండా, అయ్యో, నా గుండె చెట్టుపైనే మరిచిపోయాను. ఓ, నన్ను వెనక్కి తీసుకెళ్తే తీసుకురాగలను అంది. మొసలి ఆ మాటలను నమ్మి తిరిగి చెట్టు వద్దకు వచ్చింది. చిట్టి వెంటనే దూకి చెట్టు పైకి వెళ్ళిపోయింది. చిట్టి గర్వంగా, ఓ మొసలి, నన్ను మోసం చేయాలనుకున్నావు కదా, కానీ నువ్వే మోసపోయావు, ఇంక నీతో స్నేహం వద్దు, నీకు మామిడి పండ్లు కూడా ఇవ్వను అంది. మొసలి తాను చేసిన తప్పుకు విచారిస్తూ నెమ్మదిగా నీటిలోకి వెళ్ళిపోయింది. మనం ప్రమాదంలో ఉన్నప్పుడు తెలివిగా వ్యవహరిస్తే ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించవచ్చు. ఇలాంటి తెలివైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేసి మిత్రులతో షేర్ చేయండి. ఇంకొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ పిల్లలు.